ఇప్పటికే జరిగిన 3 సిద్ధం సభలతోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలు బద్దలవుతున్న నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి జగన్ నోట మేనిఫెస్టో మాట రాబోతుందా? ఎస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ముహూర్తం ఖరారు చేశారు. తాజాగా సిద్ధం 4వ సభ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటన చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం నిర్మోహమాటంగా స్పష్టంగా తెలుస్తోంది. బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల వద్ద సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయని తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి గారు చెప్పినారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది అని కూడా ఆయన తెలపడం జరిగింది. ఈ నెల 10వ తేదీన ఈ సిద్ధం సభకు అంతా సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆయన 3వ తారీఖు అనుకున్నారు, కానీ డేట్ను షిఫ్ట్ చేసి ఈ నెల 10వ తారీఖున 4వ సిద్ధం సభను పెడుతున్నారు. ఏకంగా 1 లక్ష 2 లక్ష మంది కాదండి, 3వ సభకు వచ్చిన 10 లక్షల మందిని దాటి మరి ఏకంగా ఇప్పుడు ఈ సభకు టార్గెట్ 15 లక్షల మంది అట. 15 లక్షల మంది సిద్ధం సభకు రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. దీన్ని దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రజానికం తరలి వస్తున్న తీరు, వాళ్ళు కురిపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత ముందు సిద్ధం సభలు చిన్నబోతున్నాయి. వాళ్ళ అరుపుల ముందు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన నిజంగా మరింత పెంచేదట్టే ఉంది తప్ప ఎక్కడ ప్రజల కోసం తగ్గేది లేదు అన్నట్టుగా ముందుకు వెళ్ళే పని ఉంది. బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, పేద నిరుపేద వ్యక్తులకు అండగా నిలుస్తున్న పేదల ప్రభుత్వంగా జగన్ మార్క్ కొట్టేశారు. ప్రజల గుండెలను టచ్ చేయాలన్నా, ప్రజల గుండెలను తాకాలన్నా అంత ఈజీ కాదు. కానీ వాళ్ళ గుండెలను దాకిన తర్వాత వాళ్ళ నుంచి దూరం చేయడం మాత్రం చంద్రబాబు కాదు కదా. చంద్రబాబు లాంటి రాజకీయ 100 మంది నాయకులు దిగినా కూడా సాధ్యం కాదు అనేది ప్రజానికం తేల్చి చెబుతుంది. తాజాగా జాతీయ సర్వేనే ఓ రిపోర్ట్ నేడు స్పష్టంగా చెప్పేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం 60% జగన్నే కోరుకుంటున్నారని, మిగతా 40% తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీల వైపు ఉన్నారని కూడా ఈ సర్వే తేల్చి చెప్పింది. ఒక రాష్ట్రం 60% ఒకే పార్టీ, ఒకే నేత మీద పెట్టుకున్న నమ్మకం అంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టుకుంటున్న జగన్ గారికి అది ఉండాల్సిందే కూడా. తాజాగా మేనిఫెస్టోలో ఏముంటుంది, మేనిఫెస్టోలో ప్రకటన తర్వాత మరింత ప్రభంజనమని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ మేనిఫెస్టో ప్రకటన చేయకముందే ఈ మాదిరి క్రేజ్ ఉందంటే ఆల్మోస్ట్ మేనిఫెస్టో తర్వాత దీన్ని డబల్ అవుతుంది. ఇప్పటిదాకా ఓటు వేయని వాళ్ళు సైతం ఎందుకు వేయకూడదు అనే ఆలోచన మేనిఫెస్టో తర్వాత ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. అల్టిమేట్గా రాబోయే నెల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈ జరిగే దారుణమైన యుద్ధంలో గెలిచేది మాత్రం అర్జునుడే. రాసి పెట్టుకోండి.